Sangeeta ma'am, welcome to Good హలో Today. అండి అభిలాష గారు. ఎలా ఉన్నారు ma'am? బాగున్నాను, ఫైన్, థ్యాంక్ యూ. First of all, I should start the interview by saying congratulations. ఓ థ్యాంక్ యూ. It's been what, 1 month since your son was born? 4 months. 4 months. He's 4 months old. Okay. And my daughter's 4 years old. Wow. So Dhruvadeer Tarak. తారక్, అవును. That's a beautiful name. థ్యాంక్ యూ సో మచ్. Okay. Nice. So how's life right now? I'm sure it must be very exhausting. ఎక్సైటింగ్, కయోటిక్ అండ్ అన్ని ఆల్ ఎమోషన్స్. Okay. ట్రయింగ్ టు బికమ్ స్ట్రాంగ్, హెల్దీగా, అలా అన్ని రకాలుగా. Okay. I'm sure there is no ideal answer to this. Yeah, But, this is a beautiful phase where ఇలాంటి టైంలోనే ఆల్ రిలేషన్స్ యొక్క స్ట్రెంగ్త్ అది బయటకు వస్తూ ఉంటుంది. మన రిలేషన్ స్ట్రెంగ్త్, మన ఫ్యామిలీ స్ట్రెంగ్త్, అవన్నీ అక్కడే కనిపిస్తూ ఉంటాయి. Okay. యా, So work life balance ante with kids it must be next level of ఐ టేక్ సపోర్ట్ ఆఫ్ మై మదర్ అండ్ ఐ టేక్ సపోర్ట్ ఆఫ్ మై మదర్ ఇన్ లా, మై సిస్టర్ ఇన్ లా. సో చాలా వీళ్ళ సపోర్ట్తో ఐ ట్రై టు మేనేజ్ మ్యాక్సిమం. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ చాలా. Okay. So one more question I want to ask is, ma'am, మీకు ఒక ఫ్యాషన్ సెన్స్ చూస్తున్నాను. యూ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్యాషన్ సెన్స్. మిమ్మల్ని ఎప్పుడు పబ్లిక్ అపియరెన్సెస్లో చూస్తే కూడా, మీ పర్ఫార్మెన్సెస్లో చూస్తే కూడా, బీట్ ఇన్ ద వెస్టర్న్ డ్రెస్ కానివ్వండి, ఇండియన్ డ్రెస్ కానివ్వండి, ఐ థింక్ యూ పుల్ దెమ్ ఆఫ్ ఆల్ వెరీ వెల్. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టు ఫ్యాషన్ అండ్ టువర్డ్స్ అవుట్ఫిట్స్? అంత ఆలోచన అంత ఇదేం లేదు. బట్ యా, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, దట్ ఈస్ వన్ లైఫ్. ఇది చేయలేకపోయాం, అది చేయలేకపోయాం, అన్లెస్ ఇట్ ఈస్ అంటే అది లీగల్ విషయం, లీగల్గా ఉన్నంత వరకు ఏదన్నా చేయొచ్చు అనే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఒక ఆలోచన నాది. సో నాకేంటంటే ఇవి చిన్న చిన్న సరదాలు, అన్ని రకాల బట్టలు వేసుకోవాలి, అన్నీ సరదాగా ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి బ్లండర్స్ వస్తూ ఉంటాయి అందులో కూడా. బట్ ఫైన్, ఇట్స్ ఓకే, రేపు మర్చిపోతాం. యాక్చువల్లీ చాలా మంది దే ప్లేడ్ సేఫ్, ఆ బ్లండర్ స్టేజ్ వరకు వెళ్ళరు. సో ఇఫ్ యు ఆర్ రిస్కింగ్ అండ్ యు డూయింగ్, వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దట్ నెగిటివిటీ ఆల్సో. సో యా, ఇట్స్ ఓకే, ఫైన్. ఒక డ్రెస్ బ్లండర్ ఉన్న నెక్స్ట్ డ్రెస్లో మనం మేనేజ్ చేయొచ్చు. యా, అనే దీంట్లో నేను ఉంటా. అండ్ ఐ మస్ట్ సే, అంటే ఫ్యాషన్ హైజే ఎక్కువ ఉన్నాయి మీకు చాలా. యు ఆర్ వెరీ స్వీట్. సో మీరు ఒక టైంలో, అంటే మీ కెరియర్ ఎర్లీ స్టేజెస్లో మీరు రియాలిటీ షోలో పార్టిసిపేట్ అయ్యారు. నౌ యు ఆర్ అ జడ్జ్. సో కంటెస్టెంట్ నుంచి జడ్జ్గా డూ యూ ఫీల్ లైఫ్ కమింగ్ ఫుల్ సర్కిల్? నేను ఒక కంటెస్టెంట్గా ఏం ఫేస్ చేశాను, నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేనేమి గో త్రూ అయ్యాను అనేది, నా జర్నీ త్రూ వాళ్ళకి లీడ్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడాన్నే నేను జడ్జ్ అనుకుంటున్నాను. హూ యామ్ ఐ టు జడ్జ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ఆర్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్, బికాస్ దేర్ ఆర్ నో రూల్స్ టు ఎనీథింగ్. స్పెషల్లీ ఈ రోజుల్లో ఏ రూల్స్ లేవు. ఎవరు అప్రూవ్ చేయకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకుని కోట్ల మంది అప్రూవల్ పొందొచ్చు. సో మనం హూ యామ్ ఐ టు జడ్జ్ అనే మోడ్లో ఉంటా. ఐఎమ్ జస్ట్ లీడింగ్ దెమ్ ఇన్ ద వే ఐ నో, అంతే. యా. సో అగైన్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఐడల్. Season 3, Season 2 you joined. So how does it feel to return back? అంటే లాస్ట్ టైం చేసిన టైం ఫ్రేమ్లోనే చేసుంటే నాకు కుదిరేది కాదేమో. లక్కీగా అదేంటో, లైక్ ప్రెగ్నెన్సీ, ఇండియన్ ఐడల్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ, డెలివరీ, లిటరల్గా పోస్ట్ పార్టమ్ రికవరీ స్టేజ్లో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అండ్ ఒకవేళ లాస్ట్ టైం ఫెబ్ టైంలో చేశారు, అదే టైంలో చేస్తుంటే మేబీ ఐ వుడెంట్ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు లక్కీగా ఇలా అయింది. Okay. So this was like Indian Idol is your first time judging, correct? Yeah. If I'm not wrong. Yeah. I did a couple of them, but in the social media circles, but not ఒక ప్రాపర్ ఒక ఫేమస్ షోలో అలా లేదు. సో ఇప్పుడు మీరు కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు కదా, ఐ అజ్యూమింగ్ సెకండ్ టైమ్ సిన్స్ యూఆర్ జడ్జింగ్. సో వాట్ ఆల్ డిడ్ యూ ఫీల్ లైక్ యూ లెర్న్డ్ యాజ్ అ మెంటర్, నాట్ యాజ్ అ జడ్జ్? ఫస్ట్ టైం నేను ఏం నేర్చుకున్నానంటే, బికాజ్
గాటన్ దిస్ ఆపర్చునిటీ, అప్పుడు దీన్ని ఒక ఆపర్చునిటీ లాగా ఎక్కువ చూశాను. దిస్ టైమ్ ఐఎమ్ లైక్ మచ్ సెటిల్డ్ అండ్ ఐఎమ్ లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ ద స్పేస్ అండ్ ఆల్సో ట్రయింగ్ టు బికమ్ అ బెటర్ జడ్జ్ కాదు, బెటర్ లీడ్ ఆర్ బెటర్ మెంటార్ ఓకే. సో ఇన్ ద నేమ్ ఆఫ్ అ జడ్జ్. మీరు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు వెన్ యూర్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఒపీనియన్స్, వెన్ యూర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ కంటెస్టెంట్స్ కమ్ అండ్ గో, అంటే కొన్నిసార్లు మీకు ఐడియా ఉంటుంది మీరేం చెప్తున్నారు, మీరేం ప్రిపేర్ అయ్యేస్తారు, బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వెన్ యూఆర్ ఇన్ దట్ స్పేస్, ఆ మూమెంట్లో డూ యూ ఫీల్ లైక్ హ్యావ్ యూ లెర్న్ సమ్, లైక్ హ్యాస్ సంథింగ్ జస్ట్ కమ్ అవుట్? ఓ మై గాడ్, లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నేను సడన్గా ఒక అమ్మాయి వచ్చి నాది లౌడ్ వాయిస్, ఎవరైనా సాఫ్ట్ వాయిస్తో వచ్చి పాట పాడినా, ఎవరైనా లౌడ్ వాయిస్తో వచ్చి సాఫ్ట్ సాంగ్స్ బాగా పాడినా, ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. బీయింగ్ అ జడ్జ్, ట్రయింగ్ టు ఎంకరేజ్ దెమ్, ఇన్పుట్స్ ఇస్తూనే ఐ ఆల్సో లెర్న్ స్టఫ్. నిరంతరం వీఆర్ లెర్నర్స్. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అప్పుడే మనకి రేపటి రోజు మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను ఎవ్రీ సెకండ్ పాటలు చూస్ చేసుకునే విధానం నుంచి నాకు చాలా ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. శృతి పలానా పాటని ఇంత లైట్గా పాడారు, మనం హెవీగా పాడుతున్నామేమో, మనం లైట్గా పాడుతున్నామేమో, ఇంత హెవీగా పాడాలేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా. సో మీరు ఎప్పుడే చెప్పారు కదా లౌడ్ వాయిస్, కొంతమంది లౌడ్ వాయిస్ ఉన్నదే వాళ్ళు సాఫ్ట్ పాటలు పాడతారు. అవును. రీసెంట్గా మీరు హాయ్ నాన్నకి చేదు నిజం పాడారు. దట్ ఈస్ అ వెరీ సాఫ్ట్ కంపోజిషన్. ద డే వాళ్ళు నన్ను రికార్డింగ్కి పిలిచిన రోజు ఫస్ట్ నాకు సాంగ్ పంపించారు. కరెక్ట్ సాంగే పంపారా అని అడిగా ఫోన్ చేసి. ఆ తర్వాత మళ్ళీ రికార్డింగ్కి వెళ్ళాక నిజంగా నన్నే అనుకున్నారా, బై మిస్టేక్ పిలిచారా అని అడిగా. పాడేశాక నన్ను ఎందుకు అనుకున్నారు ఈ పాటకి అని నాకు ఒక డౌట్ ఏంటంటే, బాహుబలిలోది విని ఆర్ బాహుబలిది విని మేబీ ఆలోచించారేమో అని ఒక చిన్న థాట్. లక్కీగా మన డైరెక్టర్ గారికి బాహుబలి సాంగ్ చూసే పాడించాలనుకున్నారు. సో దట్ వే బాహుబలి సాంగ్ హెల్ప్ మీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అలాంటి సాంగ్స్ మీరు ఎక్కువ పాడలేదు కదా? అవును, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ దట్స్ మై ఫేవరెట్ టోన్ టు యూజ్ ఇన్ మై వాయిస్. టోన్ అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వప్నాల ఒక చిన్న బేసీగా, ఒక కామ్ బేసీగా పాడడం అనేది నాకు ఇష్టం. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ దట్ యాంగిల్ ఇన్ మై వాయిస్ అనమాట. సో నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది బంగారు కలల్ని ఆఫ్టర్ బాహుబలి. సో ఐఎమ్ లైక్ ఐ వాజ్ ఎక్సైటెడ్. అప్పుడు ఎక్సైటెడ్ కాదు, ఐ వాజ్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇలాంటి పాటలకి ఇప్పుడు కళ్యాణి మాలిక్ గారు నాతో ఎక్కువ మెలడీస్ పాడిస్తారు, కిరాణి సార్ కానీ. నాకు చాలా హోప్ వస్తూ ఉంటుంది. అంటే అన్ని రకాల పాటలు పాడాలనిపిస్తుంది ఒక సింగర్గా ఉన్నప్పుడు. మనం గలిగినవి మనం పాడినప్పుడు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి నాకు తెలుసు. బట్ ఆపర్చునిటీ అనేది ఎవరైనా ఇస్తేనే వస్తుంది కదా. సో ఇలాంటి సినిమా పాటల్లో ఇఫ్ సమ్మన్ like chooses to give me a chance to sing these kind of songs, I feel very grateful. I feel music directors should give you, ఎందుకంటే చేదు నిజం is such a beautiful song. I should thank Hesham and director garu. Okay, so how is this season going to be different from the previous season? This season we have all good singers with good foundation. చాలా మంచి ఫౌండేషన్తో పాటలు పాడుతున్న సింగర్స్ ఉన్నారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంచి నేర్చుకున్న టాలెంటెడ్ సింగర్స్ వస్తున్నారు, మంచి వాయిస్ కల్చర్స్. సో టఫ్గా ఉంటుంది ఈసారి టాప్ 12 నుంచి టఫ్గా ఉంటుంది. అదే ఈ మధ్య కాలంలో అనుకుంటారు కదా పిల్లలకి అంత క్లాసికల్ ఫౌండేషన్ లేదని. సో డిడ్ యూ ఫైండ్ దట్ మీ ఎక్స్పీరియన్స్ ఆడిషన్ చేస్తున్నప్పుడు? అలా లేదండి. మనం సరిగ్గా కరెక్ట్గా ఆలోచిస్తే నేర్చుకునే వాళ్ళు, ఫౌండేషన్ ఉన్న వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే లైక్ ఒక 10 years 15 years క్రితం కంటే సింగింగ్ అంటే సింగింగే ఉండేది. ఇప్పుడు ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుని వస్తున్నారు. లైక్ ఇప్పుడు మన ఈ సీజన్లో
వైలిన్ వాయిస్తూ పాడే అబ్బాయి ఉన్నాడు, తబలా వాయిస్తూ పాడే అబ్బాయి ఉన్నాడు, తర్వాత మ్యాండలిన్ వాయిస్తూ పాడే అబ్బాయి ఉన్నాడు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ అంటే నేను రిగ్రెట్ అవుతూ ఉంటాను, అంటే అప్పటికి నాకు అంత ఎక్స్పోజర్ లేదు, మా ఇంట్లో సింగర్స్ అంత యాక్టివ్గా పాడేవాళ్ళు ఎవరు లేరు. అసలంటూ సంగీతం నేర్చుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చిందే నాకు బ్లెస్సింగ్. బట్ ఆలోచిస్తూ ఉంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో నేర్చుకుంటే సంగీతం ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు జనరేషన్ అంటే ఇప్పుడు పిల్లలందరూ విత్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునేసరికి వాళ్ళు చాలా షైన్ అవుతారు. ఓకే, ఇట్స్ లైక్ లెర్నింగ్ థియరీ. ఓకే ఓకే. సో దట్ యూ ఫీల్ ఇస్ ద బిగ్గెస్ట్. ఇప్పుడు నేను పాడో లేకపోతే నాకేదో మిస్టేక్ అలా నేను చెప్పగలను, కానీ మరీ టెక్నికల్ టర్మ్స్ వాడుతూ స్వరాలు చెప్తూ చెప్పలేను. ఐ కెన్ లీడ్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే, మేబీ ప్రాక్టికల్ వే. బట్ నేను టెక్నికలీ చెప్పాలి, థియరిటికల్గా చెప్పాలంటే కొంచెం నేను వెనుకబడే ఉంటానని చెప్పచ్చు. సో అలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తే ద వే దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ కమింగ్ అప్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సో అగైన్ you've mentioned before that మీరు చాలా నేనెవర్ జడ్జ్ చేయడానికి అని జెంటిల్గా జడ్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ అ వే ఒక వే నుంచి చూస్తే ఆనెస్టీ ఈజ్ ఆల్సో ద బెస్ట్ పాలసీ కదా. సో హౌ డు యూ బ్యాలెన్స్ దట్? ఐ సే వాట్ ఐ ఫీల్ అండి, అదైతే పక్కా నేను అనుకున్న నా ఒపీనియన్ అయితే నేను చెప్తాను. బట్ మేబీ ఇన్ అ జెంటిల్ వే, నా ఇన్పుట్స్ ఒక పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఐ లుక్ అట్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు నేను వచ్చిన దీంట్లో కానీ, నేను వచ్చిన టైంలో కానీ అరౌండ్ 2005-2006 ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ సొంత ఆపర్చునిటీస్. ఇండిపెండెంట్ మ్యూజిక్ కంటే కూడా సినిమాల్లో పాడడం, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడడం, గ్రాస్పింగ్ ఎలాగా, వాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఒక సాంగ్ని ఎలా అర్థం చేసుకుని పాడుతున్నాము, చిన్న చిన్న డైనమిక్స్ వాళ్ళు చెప్పినట్టే పాడుతున్నామా, ఒరిజినల్ ఉన్నట్టే పాడుతున్నామా అనేది చాలా దేవర్ మేజర్ కీ పాయింట్స్గా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఎక్కువ వాయిస్ కల్చర్, వాళ్ళ సొంతగా వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఉంటుంది. బట్ నేనేంటంటే నేను ఆ పాయింట్స్ కూడా చూస్తాను. వాళ్ళు ఒక సాంగ్ని పూర్తిగా అసలు అర్థం చేసుకుని పాడుతున్నారా లేదా ర్యాండమ్గా నేర్చుకుని పాడుతున్నారా అనేది ఐఎమ్ వెరీ కీన్ ఆన్ ఫ్యూ పాయింట్స్. ఆ కొన్ని పాయింట్స్ వాళ్ళు కరెక్ట్గా పాడితే నా మనసు గెలుచుకుంటారనమాట. నేను జెంటిల్గానే చెప్తాను. సో ఒక 10-15 years బ్యాక్ చూస్తే ఐ ఫీల్ లైక్ మ్యూజిషియన్స్కి బ్రేక్ రావడానికి రియాలిటీ షోస్ వేర్ లైక్ వన్ స్టాప్. ఇప్పుడు చాలా అవెన్యూస్ ఓపెన్ అప్ అయినట్టు అనిపిస్తున్నాయి. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో వాట్ అడ్వాంటేజెస్ రియాలిటీ షో ఆఫరింగ్? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పలేరండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను, రియాలిటీ షోస్లోనే పైకి వస్తారు అని చెప్పడానికి లేదు, రియాలిటీ షోస్లో ఇప్పుడు ఏం లేదు, ఎవరిది వాడు చూసుకోవచ్చు అనడానికి లేదు. 2017లో రిలీజ్ అయిన పాట ఇప్పుడు ట్రెండింగ్ అయింది మొన్న, రంగు రకర రకర అనే పాట. తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు పాటలన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి. అసలు హిట్ అవని పాటలు చాలా సో కాల్డ్ దట్ హిట్ నంబర్స్ రాని పాటలన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్నాయి కొన్ని పాటలు. అలాగే ఇప్పుడు కొన్ని రియాలిటీ షోస్లో సింగర్స్ని చూసుకుంటే ఏముంది ఈ రోజుల్లో ఎవరిది వాడు చూసుకోవచ్చు అనే దాంట్లోంచి కూడా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ గుడ్ టాలెంట్స్ అండ్ గివింగ్ ఆపర్చునిటీస్. ఆడియన్స్ కూడా రికగ్నైజ్ చేసి వాళ్ళ పర్సనల్ ఫంక్షన్స్లో, ప్రైవేట్ ఫంక్షన్స్లో కానీ వాళ్ళ అవెన్యూస్లో వాళ్ళకి వీలైనట్టు అవకాశాలు ఇస్తున్నారు. సో దేన్ని తక్కువగా చూడడానికి లేదు. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్ నా ప్రకారం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మ్యూజిక్ అంటే కొంతమంది అంటున్నారు అది ఒక మ్యూజిక్ పాటలు, పాత పాటలకి కొత్తగా రికగ్నిషన్ వస్తుంది, లేకపోతే ఎక్కువ వినని పాటలకి దాని ద్వారా గుర్తింపు వస్తుంది. కానీ ఇంకో వేలో చూస్తే మ్యూజిక్ కంపోజర్స్ కూడా చాలా ఆలోచిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, ఆ హుక్ స్టెప్కి, ఇలా రీల్స్లో ఎలా హిట్ అవ్వాలి, యూట్యూబ్లో ఎలా హిట్ అవ్వాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఉంటుంది కదండి, ఏ టైంకి ఆ టైంకి ఛాలెంజ్ ఉంటుంది. ఇదివరకు రోజుల్లో 100 రోజులు ఆడాలి అనేది ఒక ఛాలెంజ్. ఇప్పుడు 100 రోజులు అసలు రిలీజ్కి ముందే ఏ ఓటీటీ కొనుక్కుంది, ఎంత డబ్బులకి అనేది ఒక ఛాలెంజ్. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఎన్ని వ్యూస్ అనేది ఒక ఛాలెంజ్. సో ఏ టైంకి ఆ టైంకి అడాప్ట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్, తప్పదు. ఓకే.
No, but in terms of as a challenge ga, do you see this as a good challenge, or do you see this as something that can be, people should sort of move beyond it ani? See, everything will have good and bad. Like, సోషల్ మీడియాలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇన్స్టా రీల్స్ కోసమే చేయడం అనేది ఒక రకంగా ఇన్స్టా రీల్కి మంచిదేమో, బట్ అదర్వైజ్ డెవలప్మెంట్ మేబీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దట్. సో ఇట్స్ ఓకే, ఫైన్. కొంతమంది లెట్ దెమ్, టాలెంట్ అనేది ఏ రకంగా వాళ్ళ ఆలోచన ఏది ఎలా ఉన్నా చాలా కలవాలి. ఇప్పుడు మనం సారిగామే పాటలో మనం తెలుసుకో లక్ పావు కిలో, లాస్ పావు కిలో, లేబర్ పావు కిలో, చేర్చుకో భక్తి పావు కిలో, హోప్ పావు కిలో, టాలెంట్ పావు కిలో అని ఉంటుంది. అన్నీ అలా కొంచెం కొంచెం కలిసి అన్నిటినీ కలిపిన పెద్ద పొట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని ఉంటుంది లైన్. సో ఐ బిలీవ్ దట్ నాట్ జస్ట్ వన్. అంటే ఇప్పుడు ఇతడెట్టుండో చెప్ప వెనల నయ్యలాగా ఉన్నాడు అనే సాంగ్ హిట్ అయింది, మనకెవరో కూడా తెలీదు. బట్ వాళ్ళకి అది లైఫే కదా, వాళ్ళు అదే అనుకుని చేసినా వాళ్ళకి అది లైఫే కదా. సో ఏది మన 100% మనం ఇచ్చేయాలి. ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, హోప్ అనేది ఉంటుంది కాబట్టి నా సాంగ్ ఇన్ని లైక్స్ కొట్టాలి, ఆర్ ఇన్ని వ్యూస్ రావాలి అని హోప్ అనేది ఉండడంలో తప్పులేదు. బట్ ఒకటే మూసలో వెళ్ళిపోకుండా గ్రోత్ అనేది చూసుకోకుండా చేస్తే అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే, రీసెంట్గా నేను దామిని భట్ల అని ఒక సింగర్, సో దామిని తెలుసు నాకు. సో షీ పోస్టెడ్ దట్ ఆశా పాశంకి ఆ సాంగ్ కి షీ డిడ్ంట్ గెట్ ద క్రెడిట్. అవును అవును. అండ్ చాలా సంవత్సరాల వరకు షీ వాస్ కంటిన్యూస్లీ ఆస్కింగ్. యా. సో నాకు అది చాలా వియర్డ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇవ్వడానికి అంత టైం తీసుకున్నారు. ఒక పాటలో మొత్తం నా గొంతే ఉంది, వేరే వాళ్ళ పేరుంది. ఒక పాట మొత్తం వేరే వాళ్ళ గొంతుంది, ఒక లైన్ ఒకటే నాది ఉంది, కానీ సాంగ్ నా పేరుంది. ఎందుకంటే ఆ టైంలో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే బై మిస్టేక్ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే నా విషయం వరకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడడానికి నన్ను పిలిచారు, ఒక లైన్ అయిపోయింది, అర్జెంటుగా క్యాసెట్లో పేరు ఇచ్చేయాలి. ఒక లైన్ అయిపోయింది కదా అని చెప్పి నా పేరు ఇచ్చేశారు, వెళ్ళిపోయింది, ప్రింటింగ్కి వెళ్ళిపోయాయి క్యాసెట్లు, సీడీలు అవన్నీ. వెళ్ళిపోయాక నాకు జలుబు, ఒంట్లో బాగాలేదు, నెక్స్ట్ ఇంకా పాడలేకపోతున్నాను. మరి ఏం చేయాలి? ట్రాక్ పాడిన సింగర్దే ఉంచేశారు, మాళవిక వాయిస్ ఉంచేశారు. సో నాకు ఆ పాట నాదని చెప్పుకోవడానికి మొహమాటమే, తనదని చెప్పుకోవడానికి మొహమాటం. ఇలాంటివి చాలా రేర్గా అవుతుంటాయి, బట్ అవుతాయి ఒక్కొక్కసారి. అది ఎవరు కావాలని ఖచ్చితంగా చేసింది కాదు. ఇంకా అలాంటి ఎర్రర్స్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే మనకి లిరికల్ యూట్యూబ్లో కింద రాయొచ్చు, కానీ లిరికల్ వీడియోస్లో వీ కెనాట్ ఎడిట్ ఇమీడియట్లీ. బట్ స్పాటిఫై కానీ అదర్ యాపిల్ మ్యూజిక్లో అలాంటి వాటిల్లో యాడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లేబుల్స్ చేసిన వాళ్ళు కొన్న వాళ్ళు వేరుంటారు, ఇలా చాలా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని క్రెడిట్స్ మంచిగా ఇస్తే ఎప్పుడైనా మంచిదే, అంత లైట్గా తీసుకోకుండా. నాకు చాలా బాధ అనిపించింది, దామిని చాలాసార్లు నా దగ్గర వాపోయింది. అండ్ తను ఇన్స్టాగ్రామ్లో కూడా అలా చెప్పడం నేను విన్నాను, బాధ అనిపించింది. కానీ గుడ్ దట్ షీ డింట్ లీవ్ ఇట్. అంటే ఇప్పుడు ఇది అదేనేమో అని ఒక పాట ఉంది, గోల్కొండ హై స్కూల్, అది నేనే పాడాను, కానీ శ్రీకృష్ణ అన్న పేరు ఒకటే ఉంటుంది, మేల్ వాయిస్ ఒకటే ఉంటుంది పేరు. తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత నా పేరు లేదని నేను రియలైజ్ అయ్యి కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడితే అసలు ఆ లేబుల్ ఎవరిదో కూడా తెలియలేదు, గోల్కొండ హై స్కూల్ లేబుల్ ఎవరిదో తెలియలేదు అప్పుడు ఆ టైంలో. నా పేరు యాడ్ చేయాలి అని చెప్పడానికి కూడా నాకు ఐ డింట్ హ్యావ్ ఎనీ మీన్స్ ఆ టైంలో. అలా ఆర్పి గారి పాటలు చాలా ఇలా అయ్యాయి. తర్వాత స్పాటిఫైలు యాపిల్ మ్యూజిక్లు వచ్చాక కాస్త తెలుసున్న వాళ్ళు మేము చెప్పడం, మనకి కరెక్ట్ ప్యాసేజ్ దొరకడం, అలా కాస్త బెటర్ అవుతోంది. బట్ ఇలాంటివన్నీ ఫస్టే బాగు చేస్తేనే మంచిది. క్రెడిట్స్ అనేవి ఎప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. బట్ వాళ్ళు కావాలని చేశారు అనుకోవడానికి లేదు. సమ్ టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్, అవ్వకుండా చూసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనిపిస్తుంది విచ్ క్యాన్ బి రెక్టిఫైడ్? ఇంకా మిస్టేక్స్ అంటే నాకు ఇన్ రిగార్డ్స్ టు అని చెప్తే నేను చెప్పగలను, కానీ anything in regards to remuneration, in regards to recognition, in regards to getting better kinds of
ఆపర్చునిటీస్? రెమ్యునరేషన్ అనేది ఇక్కడ ఏమైపోయిందంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, దీనికంటూ ఒక ఇంత అని ఉండదు. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ థింగ్. సో మనం ఒక అమౌంట్ డిమాండ్ చేస్తాము, అవతల వాళ్ళకి ఓకే అయితే అది ఇచ్చి పాడిస్తారు, వాళ్ళకి ఓకే కాకపోతే నెగోషియేట్ చేస్తారు, వాళ్ళకి అది కూడా ఓకే కాకపోతే పిలవరు. నేను పేమెంట్ ఎక్కువ డిమాండ్ చేశానని నన్ను పిలవలేదని నేను కంప్లైంట్ చేయడానికి ఉండదు. ఒప్పుకున్న అమౌంట్ ఇస్తే ఇవ్వాలి. ఒప్పుకున్న అమౌంట్ ఒక్కొక్కసారి పేమెంట్స్ ఎగ్గొడతారు చాలామంది. నాకు అలాంటి పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎగ్గొట్టిన పేమెంట్స్, రాని పేమెంట్స్, మొహమాటానికి పేమెంట్స్, పాటిచ్చాం కదా షోస్ చేసుకుంటుంది కదా అనే పేమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ నిజంగా కూడా నేనేంటంటే ఇప్పుడు ఆ పేమెంట్ లాక్కునే ప్రాసెస్లో ఇంకో షో టైం వేస్ట్ అవ్వకూడదని నేను కూడా కొన్ని వదిలేస్తాను. తెలివిగా ఇప్పుడు పేమెంట్ వచ్చాకే పాడదాం కొన్ని పాటలు స్ట్రేంజర్స్తో, కొన్ని కృతజ్ఞతతో పాడతాం, కొన్ని పాట నచ్చి పాడతాం, కొన్ని వాళ్ళకి హెల్ప్ చేయాలని పాడతాం. నిజంగా అంటే ఇన్ని కష్టాలు ఉన్నా కూడా వన్ షుడ్ ట్రూలీ లవ్ దేర్ క్రాఫ్ట్. కష్టాలు అంటారా, ఒకటైతే చెప్తాను, దీన్నే నమ్మేసుకుని పూర్తిగా సెకండ్ ఆప్షన్ అనేది ఉండాలండి ఎవరికైనా. ఐ బిలీవ్ ఇన్ దట్. తప్పులేదు. ఇంకొక చదువుకోవాలి, చదువుకుంటే మనం డీల్ చేసే విధానం కూడా మారిపోతుంది. రైట్ నౌ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ సింగర్స్ హూ విల్ స్టార్ట్ సింగింగ్ దేర్ వే ఇన్ టు ద ఛాంపియన్షిప్ ఇండియన్ ఐడల్లో. June 14 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ మధ్యలో కాంపిటీషన్ లాగే ఉండబోతోంది ఇది. ఇట్ విల్ బి సో నైస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. ఓకే, సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు పీపుల్ హూ వాంట్ టు జాయిన్ ఇండియన్ ఐడల్ ఇన్ ద ఫ్యూచర్, or who want to join any kind of reality show, or who want to take singing as a career? నేర్చుకోవాలి. పాయింట్ 1 నేర్చుకోవాలి. పాయింట్ 2 పేషెన్స్ ఉండాలి. పాయింట్ 3 ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. పాయింట్ 4 ఆపర్చునిటీని సరిగ్గా వాడుకోవడం రావాలి. పాయింట్ 5 ఏంటంటే ఇన్ పార్ విత్ ద న్యూ వాట్స్ హ్యాపెనింగ్ అనేది కాస్త తెలుసుకోవాలి. నేను నా గోల్లో నేను ఉంటా. ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ అవుతుంటే ఎవరో ఒకళ్ళు చెప్పలేదు నాకు, అలా కాదు, తెలుసుకోవాలి వాళ్ళు చేస్తున్నారా ఎక్కడ అని తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే. అలాంటివి ఈ 5 పాయింట్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. మన హార్డ్ వర్క్ టాలెంట్తో అన్నీ అవే వచ్చేస్తాయి. ఐ ఫీల్ దట్స్ గ్రేట్ అడ్వైస్ ఫర్ ఎనీవన్ ఇన్ జనరల్. యా నేర్చుకోవాలి. ఏదన్నా చదువుకోవాలి, లేదా నేర్చుకోవాలి, లేదా ప్రాక్టీస్ చేయాలి. అది పక్కా పేషెన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ నేర్పించే పాఠాలు ఇంకేమీ నేర్పించాం. సో దట్స్ వాట్ మా గురువు గారు రామాచారి సార్ కానీ పద్మావతి గారు కానీ చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నాను. On that note, this was a very fun conversation. Thank you so much. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.